ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ జీబ్రానిక్స్ జబ్ వారియర్ 2 స్పీకర్స్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ స్పీకర్స్ వచ్చేసరికి యూఎస్బీ పవర్ స్పీకర్స్, అలాగే దీంట్లో వచ్చేసరికి ఆర్జీబీ లైటింగ్ అయితే ఉంటుంది. ఈ స్పీకర్స్ వచ్చేసరికి నా కంప్యూటర్ పెట్టుకోవడానికి అయితే నేనైతే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి నాకు అరౌండ్ 650 రూపీస్ అయితే పడింది అమెజాన్లో. ఇప్పుడు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూద్దాం రండి. ఈ బాక్స్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. ఈ బాక్స్ టాప్లో వచ్చేసరికి మనకి 2.0 స్పీకర్ అని ఉంది. దాని కింద జబ్ వారియర్ 2 అని ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. దాని కింద మనకి స్పీకర్స్ ఎలా ఉంటే ఉంది. అండ్ దాని కింద వచ్చేసరికి మనకి ఆర్జీబీ లైట్స్ అని ఉంది, వాల్యూమ్ కంట్రోల్ ఉంది, యూఎస్బీ పవర్ అని ఉంది, ఆక్స్ కేబుల్ అని కొంత మెన్షన్ అయితే చేశారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపోర్ట్ అండ్ మార్కెట్ బై దీనికి సంబంధించిన ఇంపోర్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీని మీద ఎంఆర్పీ వచ్చేసరికి 1400 రూపీస్ అయితే ఉంది. కానీ నేను దీన్ని వచ్చేసరికి అమెజాన్లో 650 రూపీస్ అరౌండ్ ఆ ప్రైస్ అయితే పర్చేస్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దీని స్పీకర్స్ అవుట్పుట్ వచ్చేసరికి 10 వాట్స్, ఒక స్పీకర్ వచ్చేసరికి 5 వాట్స్, ఇంకో స్పీకర్ 5 వాట్స్, రెండు కలిపి 10 వాట్స్. దీని లైన్ ఇన్పుట్ వచ్చేసరికి 3.5 mm జాక్తో మనకి ఇన్పుట్ అనేది ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 450 గ్రామ్స్ అయితే ఉంది. ఈ ప్యాకేజ్లో వచ్చేసరికి మనకు 2 స్పీకర్స్ మాత్రమే ఉంటాయి, మాన్యువల్ కూడా ఇవైతే ఏమీ ఉండవు. అండ్ దీని రైట్ సైడ్ వచ్చేసరికి జబ్ వారియర్ 2 అనేది ఉంది, జీబ్రానిక్స్ సంబంధించింది. ఇంకంతే, ఈ బాక్స్ కింద కానీ టాప్లో కానీ అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఈ బాక్స్ సీల్ బ్రేక్ చేసి దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు మనకి వైర్లు లాగైతే ఉన్నాయి. ఓకే, ఈ బాక్స్లో స్పీకర్స్ తప్ప ఇంకేమీ లేవు మనకు లోపల. బాక్స్ని పక్కన పెట్టేద్దాం. మనకి ఈ బాక్స్లో ఈ 2 స్పీకర్స్, అలాగే దీనికి సంబంధించిన యూఎస్బీ, అలాగే దీనికి సంబంధించిన ఆక్స్ కేబుల్ అయితే ఉంది. మొత్తం అంతా ఒక వైర్కి అయితే అటాచ్ చేయ ఉంది. ఇది వచ్చేసరికి దీని వాల్యూమ్ కంట్రోల్, వీల్ని కిందకి తిప్పితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అలాగే పైకి తిప్పితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ దీనికి స్పీకర్స్ అయితే కనెక్ట్ ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఈ స్పీకర్స్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, మనకి 600 రూపీస్కి ఈ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి పర్లేదని చెప్పొచ్చు. అండ్ ఈ స్పీకర్ డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసరికి కాస్త అట్రాక్టివ్గా ఉంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక షీల్డ్ లాగైతే ఉంది, మొత్తం ఆ షీల్డ్ మధ్యలో డైమండ్ లాగైతే ఉంది. సో అందుకే నేను ఈ డిజైన్ చూసి ఈ స్పీకర్స్ అయితే పర్చేస్ చేశాను. నాకు ఈ డిజైన్ వచ్చేసరికి అయితే నాకైతే నచ్చింది, అందుకే దీని అయితే పర్చేస్ చేశాను నేను. ఇప్పుడు ఈ స్పీకర్స్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం ఒకసారి. సౌండ్ ఎలా ఉంది, అలాగే లైటింగ్ ఎలా ఉంది, మొత్తం దీనికి సంబంధించిన టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు నేను ఈ స్పీకర్స్ని అయితే నేను సిస్టమ్కి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసాక స్పీకర్స్ చూడడానికి ఎలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆర్జీబీ లైటింగ్ కాబట్టి 2 సపరేట్ లైట్ అయితే వెలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ లైట్ని ఆఫ్ చేసి చూస్తాను, మీకు ఈ స్పీకర్స్ ఎలా కనబడుతుంది మీరే చూడండి. ఈ లైట్స్ చూడడానికి మీకు ఇలా అయితే కనబడుతుంది చీకట్లో. చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి నాకు స్పీకర్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి స్పీకర్స్. ఇప్పుడు ఈ స్పీకర్స్ని యూట్యూబ్లోకి మ్యూజిక్ పెట్టి దీనికి సంబంధించిన టెస్ట్ అయితే చేద్దాం. So you wanna go to war with me? You're talking like you think you're royalty. You think that I'm afraid, but I don't break. I heard you question my stability. You think I'll fall just like a guillotine, but I'm here to stay. Won't look away. ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. 650 రూపీస్లో చాలా మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. మీరు సిస్టమ్కి కానీ, మీరు నార్మల్గా ల్యాప్టాప్ కానీ మీరు స్పీకర్స్ తీసుకోవాలనుకుంటే లో బడ్జెట్లో ఈ స్పీకర్స్ అయితే తీసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు 650 రూపీస్కి. ఈ స్పీకర్స్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్పీకర్ సంబంధించిన రివ్యూ, అలాగే ఈ స్పీకర్ సంబంధించిన అన్బాక్సింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ బాండ్ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.